మా గ్రామం రాంపూర్ తండా, దారుల్ మండలం, వికారాబాద్ జిల్లా. నా పేరు సంతోష్ నాయక్. నేను ప్రస్తుతం డిగ్రీ అయిపోయింది, గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అయితే వ్యవసాయం మీద ఉన్న ఆసక్తి మా యొక్క వ్యవసాయ కుటుంబం కావడంతో రైతు అయినటువంటి మా తండ్రిని సహకరించడానికి అప్పుడప్పుడు వ్యవసాయం చేయడానికి కూడా ఆసక్తి చూపుతుంటాను. అయితే ఐఐఓఆర్ అనే మొదట మా సైంటిస్టుల సహకారంతో మా గ్రామంలో అనేక నూతన వంగడాలను మేము ఫలితాలను ఎన్నో సాధిస్తున్నాము. మేము మొదట ఇక్కడ మా దగ్గరలో దొరికే పల్లి విత్తనాలను తాండూరు కానీ వికారాబాద్లో అక్కడక్కడ దొరికే లోకల్ విత్తనాలను సాగు చేసేవాళ్ళం. తద్వారా అది అంత దిగుబడినిచ్చేది కాదు. మా గ్రామాన్ని ఐఐఓఆర్ సైంటిస్టుల సహకారంతో దత్తత తీసుకోవడం ద్వారా వాళ్ళు కొత్త విత్తనాలని పరిచయం చేయడం జరిగింది. దాంతో 2017లో K6 విత్తనాన్ని పరిచయం చేయడం జరిగింది. అప్పటి నుంచి మేము ముందు సాగు చేస్తున్న పద్ధతుల్లో అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. అయితే మేము ఇంతకుముందు మాకు లోకల్ లో దొరికే విత్తనాలను మేము తీసుకొని అవే వేయడం ద్వారా అంత దిగుబడి వచ్చేవి కావు. సార్ వాళ్ళ సహకారంతో మేము కొత్త K6 విత్తనాలని మాకు పరిచయం చేయడం జరిగింది. 2017లో పరిచయం చేయడం ద్వారా ఆ విత్తనాన్ని మేము సాగు చేశాము. మేము అంతకు ముందు DAP యూరియాని ఎరువుల్ని వాడేవాళ్ళము. తద్వారా సార్ వాళ్ళు మాకు ఇచ్చిన సలహా మేరకు మేము భూసార పరీక్షలు చేసి ఆ ఫలితాల్ని మాకు DAP యూరియాని మొత్తం మానేసి కొత్త జిప్సము SSPని వాడాలని సూచించడం జరిగింది. దాంతో మేము ఇంతకు ముందు వాడే ఎరువుల వచ్చే ఖర్చుల్ని మేము తగ్గిస్తూ ఈ కొత్త రకపు ఎరువులని వాడుతూ మేము అనేక లాభాలని గడించాము. అయితే మాకు మొదట సార్ వాళ్ళు 2017లో K6 విత్తనాన్ని పరిచయం చేయడం ద్వారా అది ఎంతో దిగుబడిని ఇచ్చినప్పటికీ మరో కొత్త TCGS 1694 విత్తనాన్ని మాకు పరిచయం చేయడం ద్వారా మేము అది మొదట మాకు 1000 కిలోల చొప్పున మా గ్రామానికి ఇవ్వడం జరిగింది. దానితో మేము వర్షాకాలము రాక ముందే ఆ ఎండాకాలంలో విత్తనాల్ని సాగు చేసుకొని మేము ఆ విత్తనం అనేది వర్షాకాల విత్తనాన్ని మేమే తయారు చేసుకొని వాడడం జరిగింది. దీని ద్వారా మేము అనేక లోకల్ విత్తనాలని పోల్చితే గనక ఆ జిప్సము SSPని వాడి అనేక లాభాలని కూడా తర్వాత మాకు సార్ వాళ్ళు భూసార పరీక్షలు చేయాలని చెప్తే మేము భూసార పరీక్షలు చేసిన పిదప మేము ఇక్కడ జిప్సము SSP వాడాలని సూచించారు. అయితే ఈ భూసార పరీక్షల ద్వారా ఎంతో ఫలితాలు వచ్చాయి. ఒక ఎకరాకు 10 నుండి 14 క్వింటాలు వచ్చాయి. అంతకు ముందు 10 క్వింటాల లోపే మాకు దిగుబడి వచ్చేది. విత్తన శుద్ధి అనేది మాకు ఈ ఐఐఓఆర్ సార్ వాళ్ళ సూచనల మేరకు మాకు చెప్పడం ద్వారా మేము రైజోబియం, ట్రైకోడర్మా, PSB ద్వారా విత్తన శుద్ధి చేస్తూ అక్కడ విత్తనం వేసేటప్పుడు ఆ విత్తనానికి ఎటువంటి పురుగులు ఆశించకుండా అనేక లాభాలని మేము సాధిస్తున్నాం. మేము అంతకు ముందు రసాయన ఎరువులనే వాడాము. స్ప్రే చేసినప్పుడు కానీ ఇతర పంట పురుగులు నాశించినప్పుడు రసాయనాలు వాడడం జరిగింది. అయితే సార్ వాళ్ళ సహకారం నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం ద్వారా పురుగులు ఆశించకుండా కాపాడుకోగలిగినాము. ఈ సాగు చేసేటప్పుడు దుక్కిలో 2 బ్యాగ్స్ జిప్సము మరియు SSP 1 బ్యాగ్ మరియు పూత దశలో 1 బ్యాగ్ జిప్సము 1 బ్యాగ్ SSP వాడి అనేక లాభాలని సాధిస్తున్నాం. మేము ఈ జిప్సం వాడడం ద్వారా విత్తన బరువు అనేది బాగా పెరిగింది. మార్కెట్లో ఇతర పంటల్ని పరిశీలిస్తే మా గ్రామంలోని పంటల్ని యొక్క దిగుబడి అనేది దిగుబడితో పోలిస్తే 300 నుంచి 400 లాభాలు 1 క్వింటాలకు వచ్చాయి. పత్రికల్లో కూడా మా రైతుల యొక్క ఈ విషయాన్ని ప్రచురించడం జరిగింది. ఇది మా గ్రామానికి ఎంతో సంతోషకరం. అలాగే ఇక్కడ మా గ్రామంలో దాదాపు 90% వ్యవసాయం పైన ఆధారపడుతూ సార్ వాళ్ళ యొక్క సూచనలు సలహాలు పాటిస్తూ ఎంతో లాభాలని సాధిస్తున్నారు.